నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అతి దారుణంగా ఓటమి పాలైంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ సొంత గ్రౌండ్ లోనే దారుణమైన దెబ్బ కొట్టారు. ముందుగా బౌలింగ్ లో, ఆ తర్వాత బ్యాటింగ్ లో చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో 3వ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు గుజరాత్ టైటాన్స్ ను 89 పరుగులకే కట్టడి చేశారు. 17.3 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ కుప్పకూలింది. ఆ జట్టులో రషీద్ ఖాన్ ఒక్కడే 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా వారు వచ్చిన వారే వచ్చినట్టు పెవిలియన్ చేరారు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఆకట్టుకున్న ప్రదర్శన చేయలేదు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ కు 3 వికెట్లు, ఇషాంత్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. ఇక 90 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్ జాక్ ఫర్సర్స్ 10 బంతుల్లో 20 పరుగులతో సూపర్ స్టార్ట్ అందించాడు. పృథ్వీ షా 7 పరుగులకే పెవిలియన్ చేరిన ఆ తర్వాత అభిషేక్ పోరెల్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అత్యధిక స్ట్రైక్ రేట్ తో వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ దూసుకుపోయారు. ఓ క్రమంలో వికెట్లు పడుతున్నా అధిక స్ట్రైక్ రేట్ తో మ్యాచ్ ని ఫినిష్ చేశారు. చివర్లో రిషబ్ పంత్ 11 బంతుల్లో 16 పరుగులు చేసి మ్యాచ్ ని గెలిపించాడు. కేవలం 8.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్ 92 పరుగులు చేసింది. ఇక ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ను వెనక్కి నెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల టేబుల్ 6వ స్థానానికి ఎగబాకింది.